ఎలివేషన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఎలివేషన్ అయితే చాలా అందంగా వచ్చింది. మనకి రోడ్ లెవెల్ చూసుకున్నా కూడా ఇంటి నుంచి రోడ్ లెవెల్ పార్కింగ్ లెవెల్లోకి చాలా బాగా వచ్చింది. మనకి రోడ్ వేసినా కూడా కరెక్ట్ హైట్ అయితే సరిపోతుంది. మనకి పార్కింగ్లో కంప్లీట్గా అదేవిధంగా మనకి గల్లీస్లో కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకొచ్చాను. డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే ఇంటి డైమెన్షన్స్ 27x50, టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మీకు ఇంట్లో మొత్తం ఫ్యాన్స్, ఎలివేషన్ లైట్స్ మొత్తం కంప్లీట్గా ఓనర్ గారే ఫిట్ చేయించడం జరిగింది. ఆల్మోస్ట్ ఆయన ఈ హౌస్ తీసుకున్నా కూడా 3 lakhs వర్క్ అయితే చేయించుకోవడం జరిగింది. వారి డాటర్ యొక్క చదువు నిమిత్తం, కేవలం వాళ్ళ యొక్క డాటర్ చదువు నిమిత్తం ఈ హౌస్ అయితే సేల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. గృహప్రవేశం కూడా చేసుకోలేదు, మీకైతే గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు అయితే మీకోసం అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఆర్చ్ కూడా చాలా అందంగా రావడం జరిగింది. ఒకసారి మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ హౌస్ లొకేషన్ పరంగా చూసుకుంటే లొకేషన్ వచ్చేసరికి మన బీరంగూడ కమాన్ నుంచి ఎగ్జాక్ట్గా ఈ ప్రాపర్టీ అనేది 4 to 4.5 km డిస్టెన్స్ ఉంటుంది. బీరంగూడ అదేవిధంగా కృష్ణారెడ్డిపేట 100 feet రోడ్కి వచ్చేసరికి ఈ ప్రాపర్టీ 1 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మీకు ఇల్లంతా కంప్లీట్ అయిపోయింది. గృహప్రవేశం చేసుకోవడమేనండి లేటు. మనకి ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ అనేది 1,30,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ హౌస్ నుంచి చూసుకున్నట్టయితే హైటెక్ సిటీకి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 18 kilometer డిస్టెన్స్ అయితే ఉంటుంది. గచ్చిబౌలికి చూసుకున్నట్టయితే 15 kilometer డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి దేవుడి గది కూడా సపరేట్ అయితే ఇవ్వడం జరిగింది. డైనింగ్ ఏరియాలోనే దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకి కిచెన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. కిచెన్లో మనకి గ్రానైట్ ఫినిషింగ్తోని మనకి ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. క్వాలిటీ గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీకు కంప్లీట్గా కవర్ చేసి చూస్తున్నాను చూడండి. డైనింగ్ ఏరియా అనేది ఆల్మోస్ట్ మనకి ఫ్యాన్లు, లైట్లు అన్నీ ఫిట్ చేయించడం జరిగింది. మీకు బ్యాక్ యార్డ్లో వాష్ ఏరియా అదేవిధంగా 1 feet గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది వెంటిలేషన్ పర్పస్. మనకి ఈశాన్య మూలలో మనకి బోర్ పాయింట్ అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. గల్లీలో కూడా కంప్లీట్గా మనకి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గకుండా ఓనర్ గారు దగ్గరుండి ఇల్లు చేయించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీకు పార్కింగ్లో కూడా చూపిస్తాను చూడండి. పార్కింగ్లో టైల్స్ కూడా చాలా అందంగా రావడం జరిగింది. మీకు స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసారు కదా, వాష్ ఏరియా కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం పైకి వెళ్ళి కూడా చూద్దాము. మనకి స్టెప్స్కి వచ్చేసరికి కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి సైడ్కి వచ్చేసరికి క్వాలిటీ గ్రేడ్ మనకి రైలింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు ఎలివేషన్ కూడా చూస్తున్నాను పైన కూడా చూస్తున్నాను చూడండి ఎంత అందంగా వచ్చిందో మనకి. సో మెయిన్ ఎంట్రన్స్లో డోర్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్ కానీ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ కానీ కంప్లీట్గా టేక్ అయితే యూజ్ చేయడం జరిగింది. హాల్ ఏరియా అనేది ఫస్ట్ ఫ్లోర్లో విశాలంగా వస్తుంది. మనకి కంప్లీట్గా మనకి ఫ్లోరింగ్ ఏదైతే ఉందో ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి ప్రీమియం యూజ్ చేయడం జరిగిందండి. ప్రీమియం మార్బుల్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్లోరింగ్లో. చూసారు కదా ఫ్లోరింగ్లో ఉన్న మార్బుల్స్ ఎంత అందంగా ఉన్నాయో. ప్రీమియం మార్బుల్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్లోరింగ్లో వచ్చేసరికి. ఇక్కడ వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూము మనకి సేమ్ ప్లాన్ ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో కానీ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కానీ సేమ్ ప్లాన్ ఉంటుంది. మనకి హాల్ ఏరియా అనేది మనకి స్లైట్గా పెద్దగా అయితే ఉంటుంది, ఎందుకంటే మనకి పార్కింగ్ ఏరియా కవర్ అవుతుంది కాబట్టి హాల్ ఏరియా కొంచెం విశాలంగా వస్తుంది. మిగతా అంతా సేమ్ ఉంటుంది మనకి డైమెన్షన్స్ పరంగా. ఒకసారి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. చిల్డ్రన్ బెడ్రూము ఈ ప్రాపర్టీ పైన మనకి బ్యాంక్స్ వచ్చేసరికి అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ అనేది 1,30,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీకు డైనింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను చూడండి. డైనింగ్ ఏరియా కూడా విశాలంగా రావడం జరిగింది. డైనింగ్ ఏరియాలోనే మనకి సిమెంట్ ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి కిచెన్లోనే దేవుడి గది కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి మీకు బ్యాక్ యార్డ్ కూడా కవర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడే వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది.
మనకి గల్లీ కూడా పైన గల్లీ కానీ కింద గల్లీ కానీ ఆల్మోస్ట్ ఇంచుమించు సేమ్ అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు చూస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.